వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఓకే సార్, మళ్ళీ మనం ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చామంటే, సో ఇందాక మనం చెప్పినట్టుగా దీనికి సంబంధించి అంటే కొన్ని రకాల పినల్ క్యాన్సర్స్ వచ్చే విధంగా ఉంది అనే అంటూ ఉంటారు. అసలు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇది సర్కంసేషన్ చేయించుకోకపోతే? ఈ సర్కంసిషన్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ ఇప్పుడు మనకు అంగం ముందల చర్మం ఉంటుంది కదా, ఆ చర్మము ఉండడం వల్ల లోపల తేమ అనేది ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. సో రిపీటెడ్గా ఇంటర్కోర్స్ చేసినప్పుడు బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఆ లోపల తేమలో ఉండిపోవడము, తేమలో పెరగడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీని అంతేకాకుండా మనకు లోపల ఉండే స్కిన్ చాలా థిన్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఈ స్కిన్తో పాటు అలాగే ఉండి స్కిన్తో కానీ ఇంటర్కోట్ చేసినప్పుడు మైనర్ ట్రామాస్ అవుతుంటాయి, చిన్న చిన్నగా కట్ అవ్వడము లేకుంటే గీసుకపోవడం లాంటివి అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే పార్ట్నర్కు ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కనుక, అది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, అవి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల వైరస్లు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. అందులో ఒక 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 9, 11, 16, 18 అని చెప్పేసి ఈ 4 స్ట్రెయిన్స్ క్యాన్సరస్ స్ట్రెయిన్స్ అన్నట్టు, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ హెచ్పివి కనుక పార్ట్నర్ నుంచి అబ్బాయిలు కనుక సోకితే కనుక, లేకుంటే మల్టిపుల్ పార్ట్నర్స్, మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్కోర్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇంటర్కోర్స్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా ఎర్లీ ఏజ్లోనే ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అంటే ఈ సర్కంసేషన్కి? ప్రోస్టేట్కి దీనికి అస్సలు ఎక్కడ ఇంటర్లింక్ ఎక్కడ ఉండదు. కానీ దానికి వచ్చే క్యాన్సర్ వేరు, ఈ పినల్ క్యాన్సర్ వేరు. ఎస్, ప్రోస్టేట్కి వచ్చే క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో ప్రోస్టేట్ గ్లాండ్కి వస్తాయి, అవి మనకు మూత్ర నాళం దగ్గర ఉంటాయి. ఇది ఏమో చర్మం అనేది ముందర ఉంటుంది కాబట్టి అంగం మీద వస్తూ ఉంటుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఒకవేళ వేయించుకుంటే కనుక క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి అనేది ఇప్పుడు మనకు ట్రెండింగ్. మనకి ఇప్పుడు అందరం హెచ్పివి వేసుకోవాలనేది ఒకటి నడుస్తుంది. సో ఈ హెచ్పివి వైరస్ కనుక సోకింది అంటే కనుక అంగం ముందల చర్మానికి కావచ్చు, లేకుంటే అంగం ముందర ఉన్న గ్లాండ్స్కి కావచ్చు, చిన్న అల్సరేటివ్ గ్రోత్ లాంటిది డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్ అయ్యేది చర్మం లేదనుకోండి మనకు కనిపిస్తుంది, చర్మం ఉందనుకోండి లోపలనే పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా మనకు స్క్వేమస్ సెల్ కార్సినోమా అని ఒకటి ఉంటుంది, మోస్ట్ కామన్గా వచ్చే కార్సినోమా అన్నట్టు. సో పెనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చర్మం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి, చర్మం లేని వాళ్ళతో పోలిస్తే. ఈ మధ్య మనం చూస్తే చాలా వరకు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే మీలాంటి వాళ్ళు డాక్టర్లు మీడియా ముందుకు వచ్చి ఒక ఎడ్యుకేషన్ లాంటిది ఇవ్వడం వల్ల ఒక కమెంట్ వచ్చింది. అంటే ఇది అందరిలో ఉంటుంది కానీ బయటికి చెప్పలేరు. సో ఏంటంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఇది ఓరల్ సెక్స్ చేసే అలవాటు ఉంది మా పార్ట్నర్కి, సో తను ఎక్కువ ఫోర్స్ చేస్తుంటాడు, ఓరల్ సెక్స్కి ఇది చేస్తుంటాడు. సో అట్లాంటప్పుడు మాకేమైనా డిసీజులు, సెక్సువల్ డిసీజెస్ ఏమైనా అటాక్ అవుతాయని భయంగా ఉంది. సో అతనికి ఈ సర్కంసేషన్ చేయించుకుంటే ఏం ప్రాబ్లం ఉండదా, అప్పుడు చేయొచ్చా అని అడుగుతా ఉన్నారు. సర్కంసిషన్ చేయించుకున్న తర్వాత యూజువల్గా వైరస్ లోడ్ కానీ అక్కడ ఎక్కడ ఉండదు. మామూలుగా అక్కడ లాంగర్హాన్స్ సెల్స్ అని కొన్ని ఉంటాయి, డెండ్రైటిక్ సెల్స్ అని, లాంగర్హాన్స్ సెల్స్ అని, అవి కొన్ని ఉంటాయి. అది చర్మం ఉన్నాయి అనుకోండి, ఒకవేళ అంగం ముందర ఉన్న చర్మం ఉందనుకోండి, అక్కడ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్ట్నర్కి ఒకవేళ గనక ఈ హెచ్పివి కానీ హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ కానీ ఇట్లాంటివి ఉంటే గనక పార్ట్నర్ నుంచి
పార్ట్నర్కి మధ్యన సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆ వైరస్ మెయిన్గా అటాక్ చేసేది ఈ 2 రకాల సెల్స్ని, డెండ్రైటిక్ సెల్స్ కానీ లాంగరాన్ సెల్స్ కానీ. అదే మనం ఒకవేళ సర్కంసిషన్ చేసామనుకోండి, అక్కడ సెల్స్ ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే చర్మం ఉండదు కాబట్టి. సో దీనివల్ల కొన్ని కంటామినేటెడ్ డిజీజ్, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనేవి సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అది ఓరల్ సెక్స్ అయినా కానివ్వండి, లేకుంటే ఇంటర్ కోర్స్ అయినా కానివ్వండి, ఏ రకమైన ఫోర్ ప్లే అయినా కానీ దానిలో తక్కువ ఉంటుంది. ఒక పర్సన్ ఏం పెట్టాడండి సార్ కమెంట్, సార్ భయపడిస్తూ ఉన్నాడు మమ్మల్ని అంటున్నారు. అంటే అతను డయాబెటిక్ అటాక్ పర్సన్. నాకైతే ప్రాబ్లం లేదు సార్, వచ్చేసేసి డయాబెటిక్ అటాక్ అయిందంటే వెంటనే మీరు సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు కదా, నేను ఎందుకు చేయించుకోవాలి, ఫ్యూచర్లో వస్తుందని భయపెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ మెయిన్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఫ్యామిలీ, ఒకవేళ ఫ్యామిలీలో ఉంది అంటే ఫ్యామిలీ ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్యామిలీ రన్నింగ్గా. లేదు అంటే మన లైఫ్ స్టైల్ను బట్టి మనకు డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్ వచ్చింది అంటే గనక, ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో డయాబెటీస్ వచ్చిందంటే కళ్ళకు చూపించమన్నారు, ఐస్ డాక్టర్కి చూపించుకోవాలి, ఐస్లో మనము గ్రేడింగ్ చెప్పడానికి వస్తుంది అంతా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంది అంటే, చర్మం ఏదైతే ఉందో అది 100% ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఇన్ఫెక్ట్ అని వాడాను, బట్ అది ఇన్ఫెక్ట్ కాదు, ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫెక్షన్కి ఇన్ఫ్లమేషన్కి డిఫరెన్స్ ఏంది అంటే, ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియానో వైరస్ ద్వారా వచ్చేది ఇన్ఫెక్షన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది అంటే, అక్కడ ఒక రకమైన చర్య వలన బాడీలోని ఫ్లూయిడ్ కావచ్చు, బాడీలో ఉన్న కన్నాలు కానీ అక్కడ జమ అవుతుంటాయి, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ డయాబెటీస్ వలన ఏమవుతుందంటే, మూత్రం పోసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ అక్కడ అటాచ్ కావడం వల్ల అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనేది జమ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వలన అక్కడ చర్మం ఏదైతే ఉందో దాని ఎలాస్టిసిటీ పోతుంది, సాగే గుణం పోతుంది. అది పోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ థిక్ అయిపోవడము, క్రాక్స్ ఫామ్ కావడము, లోపల ఉన్న జిగురు బయటికి రావడము, వెనక్కి పోకపోవడము, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది దారితీస్తుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే 100% వస్తుంది. ప్రతి ఒక్కరికి తన లైఫ్లో ఏదో ఒక ఏజ్లో ఈ బాధ అనేది ఉంటుంది డయాబెటీస్లో. అందుకు డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ రాగానే ఎందుకు చేయించుకోమంటామంటే, ఈ సిమ్టమ్స్ కానీ ఈ ప్రొసీజర్ కానీ లోన్ అవ్వకుండా ముందు చూపుగా చేయించుకుంటే కనుక వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందని ఒకటి చెప్తుంటాం. రెండో బెనిఫిట్ ఏంటి అంటే, ఈ డయాబెటీస్ వచ్చి బెలనైటిస్ కనుక వస్తే, బెలనోపాస్టైటిస్ కనుక వస్తే వీళ్ళకు 8% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది. అంటే నార్మల్ పర్సన్స్ కంటే కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. రీసెర్చ్లో ప్రూవెన్. అయితే ఇంకొక విషయం ఇక్కడ మీ ద్వారా చెప్పేది ఇక్కడ ఏంటంటే, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒక 100లో ఒక 5 పేషెంట్స్కి నిజంగా చెప్పాలంటే స్కిన్ మంచిగా ఉంటుంది. బట్ నా అవేర్నెస్ తోటి చాలా మంది చేయించుకొని వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇది మ్యాండేటరీ సర్జరీ, తప్పకుండా చేయించుకోవాల్సిందేనా, మీరు తప్పదు అంటే మేము చేయించుకుంటాము, ఏదైనా మందులు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే, సర్కంసిషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయనంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా, దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంసిషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప, మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.